మనిషి కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. అదే మాట పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. మీరు ఇంతలోనే కనబడి మీరు అంతలోనే మాయమైపోతున్నారని చెప్తుంది. ఎందుకంటుందంటే మనిషి జీవితానికి గ్యారెంటీ లేని జీవితం. అదే మేము పంచబోయే పత్రికల్లో కూడా చూడండి, మరణం తర్వాత ఏముంది, అదే కదండి. మరణం తర్వాత ఏముందంటే ఈ ప్రశ్నకు జవాబు ఎవరు కూడా చెప్పలేరు. ఏముందంటే గాలి గాల్లో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. ఏముంది అని చెప్పేది ఒక ప్రశ్న మానవుల్లో మిగిలిపోయింది. కానీ మనము భూమిలో వడ్ల గింజైనా, జొన్న గింజైనా, గోధుమ గింజైనా, ఏ గింజైనా సరే వర్షాకాలము రాకముందరే భూమి చదును చేసి దున్ని అందులో మరి ఆ గింజలు వేస్తాం. వర్షము రాగానే అది భూమిలో చచ్చిపోయి మొలకై మొక్కై రానై మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే మానవ జీవితం కూడా చనిపోయిన తర్వాత ఒక మహాలోకముందని చెప్పాడు మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏదంటే ప్రియులారా ఒకసారి గమనించండి. ఆ మాట మరి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం దుష్ప్రయోజనం. ఆత్మను కాపాడేది దేవుడు, శరీరానికి పోషించేది ప్రకృతి సంబంధమైన శరీరము. ఈ భూమిలో ఉండే వచ్చే ప్రతి వస్తువులు తింటున్నాడు మానవుడు, తన శరీరాన్ని పెంచుకుంటున్నాడు కానీ ఆత్మను బలపరచుకోవడం లేదు. శరీరానికి మరి అనేకమైన కోరికలు చేత నింపబడి పాపము వల్ల వచ్చి చిత్తం మరణం అంటుంది దేవుని వాక్యం. ఏదైనా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడిగా మరి సృష్టిలోపైన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని దేవుడి వాక్యం చదివిస్తుంది. ఓ ప్రియా అన్నా, చెల్లి, బైకు మీద పోతున్న పెద్దన్న, ఆటోలో పోతున్న తమ్ముడు, మరి ఏ పనిలో ఉందో సరే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అవును కదా, నా జీవితం ఏంటి? పొద్దునే అన్నగారు వచ్చి ఉదయకాలమే వీధుల్లో నిలబడి చెప్తున్నాడు కదా, నేను చనిపోతే ఎక్కడ పోతానని ఒక ప్రశ్న వేసుకుంటే నీ మట్టి శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. పరిశుద్ధమైన లేఖనాలు చదివిస్తున్నాయి. మరి ఏమి జరుగుతుందో అందుకే సర్వమానవాది కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఆ కల్వరి శిలువలో ఆయన మరణించడం జరిగింది. ఎందుకు మరణించాలంటే నీ నా పాపముల నిమిత్తమే 800 కోట్ల ప్రజల మరి పరిహారం చెల్లించడానికే క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించాడు. అది పరిశుద్ధమైన రక్తం, నీతిమంతుని రక్తం, అది అమూల్యమైన రక్తం. ఆ రక్తం ద్వారా నువ్వు ఎంత ఘోర పాపివైనా, అయ్యో ప్రభువా నేను పాపినైనా నువ్వు క్షమించమంటే నీ పాపాన్ని విడుదల, నీ పాపాన్ని నీ శాపాన్ని విడుదల చేసేదే రక్తం. ఆ రక్తం నువ్వు ఎట్ల రక్తం చేత గొడ్ల రక్తం చేత మరి ఏ కోడి పుత్రుల రక్తం చేత పరిశుద్ధపరచబడలేవు. కానీ ఓ సోదరి సోదరుడా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. మీరు ఇంట్లో ఉన్నా వర్షం వస్తుందని బయటికి రాలేకపోతున్నారు, కానీ ఈ మాటలు మీ చెవులో పెరుచలు పెట్టగా యేసు ప్రభువు నా కొరకు మరణించాడు, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు సమాధి చేయబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు శిలువలో నుంచి మరి సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడని నీ హృదయమందు విశ్వసించినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ అనేది ఉచితమండి. ఉచితమైన రక్షణ నీకు ఇస్తున్నాడు ప్రభు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఓ సుప్రియ సోదరి, ఓ చెల్లి, ఓ అన్న, ఓ తమ్ముడా, మరి ఈ ఉదయకాలం గడచైపోతే రేపు చచ్చిపోతే అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. మనుషులు చేసిన ప్రతి పాపానికి మూల్యం అగ్నిగుండం, పాతాళంలో యుగ యుగాలు కాలిపోవాలి. మరి ఆలోచించము, ఏదే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. మరి ఇలాంటి అగ్నిగుండాన్ని తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలంటే మరి ప్రభు పాదాలు పట్టుకో. నీ కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు, నీ హృదయం మార్చుకుంటే నీ హృదయము ప్రభు సన్నిధిలో ఉంటాయి. ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు మా సోదరులు కరిపత్రాలు పంచుతున్నారు, చక్కటి బైబిల్ ఇస్తున్నారు. అవి చదవండి, చదివి మీ హృదయం విశ్వసించి ప్రభు రక్షకుడని నమ్మండి. మీ కొరకు ప్రార్థన.